పక్కన ఈయన బొచ్చు కుక్క, పక్కన పిచ్చి కుక్కలు చేరిండ్రని చెప్పేసి. నేను పిచ్చి కుక్కనో నేను ఎవరన్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి చూసినావు. నక్కలు ఎవరు, కుక్కలు ఎవరు, ఎలుగుబంట్లు ఎవరు, మిగతా ఎవరని చెప్పి నేనేమి అనను. నిన్ను ఇతర నీ యొక్క ఇలా గురువు ఏమన్నాడో మీరు చూసుకున్నారు. కాబట్టి నీలాగా అసభ్యంగా మాట్లాడి నీ స్థాయికి, అంటే నీ యొక్క అసభ్యకరమైన స్థాయికి నేను దిగజారను. నువ్వు చెప్పుకుంటున్నావు కదా నేను టాలెస్ట్ లీడర్నని. నీలాగా ఎన్టీ రామారావుని మోసం చేయలే, చంద్రబాబు నాయుడిని మోసం చేయలే, కేసీఆర్ గారిని మోసం చేయలే. ఇలా ఈయన కూడా నువ్వు మోసం చేస్తావు తప్ప మరొకటి కాదు. అంటే అందులోనే నువ్వు టాలెస్ట్ లీడరు. అదేవిధంగా ఇంకొన్ని విషయాలు మాట్లాడుతూ చెప్పాడు. పల్లరాజేశ్వరరెడ్డికి యూనివర్సిటీ వచ్చింది. నేను 2014 కంటే ముందే 6 జాగాలలో, నల్లగొండలో, రంగారెడ్డిలో, మేడ్చల్లో, హైదరాబాద్లో 6 పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు, 2000 మంది ఉద్యోగస్తులు, 20,000 మంది ఉన్నారు. మరి నీకేమున్నారు? ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ హన్మకొండలో అత్యంత పెద్ద ఇల్లు కట్టుకున్నావు, ఎక్కడి నుంచి వచ్చింది? హన్మకొండలో అత్యంత పెద్ద ఇల్లు నీదే. ఇక్కడ ఎవరు కట్టించినో తెలీదా? నీ కాంట్రాక్ట్లు ఇప్పుడు అన్ని నువ్వే చేస్తున్నావు. నీకు వచ్చిన వర్క్స్ కూడా మీ అల్లుడే చేస్తున్నాడు. అదేవిధంగా 3 ఇండ్లు హైదరాబాద్లో కట్టినావు, ఎక్కడి నుంచి వచ్చినాయి? 3 ఇండ్లు అమెరికాలో కట్టినావు, ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే నేను ఏదన్నా మాట్లాడచ్చు అని చెప్పేసి అనుకుంటున్నావు. నీ అంత భాగవతం అంతా మెల్లగా బయట పెడతాం. దేవునూరి రైతులను అడగండి, నీకు భూమి ఉన్నదా లేదా? అదేవిధంగా నిన్న మొన్న నువ్వు కొన్న 30 భూములు, నీకు భూమి ఉన్నదా లేదా చెప్తారు. దానికి ఏదో లింకు చేసి నాకు ఒకటి ఉందని, బరాబరిగా నీకు భూమి ఉన్నది, నీ బినామీల పేరు మీద ఉన్నది, నువ్వు వ్యవసాయం చేపించినావు. నీకు కావాల్సిన అన్ని ఫోటోలు కూడా మేము బయట పెడతాం. అంతేకాదు ఇంకోటి అంటే నేను టూరిస్ట్నంట, నియోజకవర్గంలో నేను టూరిస్ట్నట. నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే డిసెంబర్ 3 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు నేను కాన్స్టిట్యున్సీలో ఎన్ని రోజులు ఉన్నావు, నువ్వు కాన్స్టిట్యున్సీలో ఎన్ని రోజులు ఉన్నావు లెక్కగట్టు. నీకంటే ఒక్కరోజు తక్కువ ఉంటే నేను రాజీనామా చేస్తా పో. నీకంటే ఒక్కరోజు తక్కువ ఉంటే నేను రాజీనామా చేస్తా. నేను ఏ రోజు ఎక్కడ పోయింది కూడా నేను ఖచ్చితంగా ఇగో ప్రతి నెల కూడా చేస్తా. ఏ రోజు ఎక్కడున్నా ప్రతి నెల పల్లా టైమ్స్ రిలీజ్ చేస్తుంటా. ప్రతి నెల ప్రతిరోజు నేను ఎక్కడున్నది అనేది, ఏ రోజు ఎక్కడున్నది కూడా. నీలాంటి కొంచెం మనుషులు ఉంటారు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని చెప్పేసి ఇది డిసెంబర్ నుంచి, డిసెంబర్ 23, ఓ జనవరిది, ఓ ఫిబ్రవరిది, ఇట్లా అనేకం ఉన్నాయి. ప్రతి నెల, ప్రతి వారం, ప్రతిరోజు నేను ఎక్కడుంటా అని చెప్పేసి నీలాంటి పుండాకోరులు ఉంటారు. కాబట్టే నేను ఖచ్చితంగా మొత్తం లెక్క పెట్టిన బరాబర్గా